Let's begin our session. APSCRT English textbook lesson wise 9th class glossary. Lesson 1, the fun they had. The fun they had. Actually, ఈ lesson ఏమో it's about modern computers. Modern computers గురించి ఈ లెసన్ అన్నమాట. అంటే రోబోట్స్ దాని గురించి మోడర్న్ డిజిటలైజ్డ్ గురించి డిజిటలైజ్డ్ టెక్నికల్ సిస్టమ్ గురించి ఈ లెసన్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ సినోనిమ్ ఆఫ్ దిస్ లెసన్ పేజ్ నెంబర్ 6లో ఉన్నది క్రింక్లీ. క్రింక్లీ మీన్స్ నలిగిన. నలిగిన నలిగిన విత్ మెనీ ఫోల్డ్స్. ఫోల్డ్స్ అంటే ముడతలు. ముడతలు ముడతలు అది బట్టలకు అవ్వచ్చు, ఫేస్కి అవ్వచ్చు, ఏదైనా కానీ క్రింక్లీ అంటే బాగా నలిగిపోయిన. నెక్స్ట్ ఎటిక్. ఏ ఉంది కదా, అటిక్ అనకూడదు, ఎటిక్. ఎటిక్ అంటే అటక, అటకపై, అటకపై. అటకపై. A space just below the roof. Below the roof. Used as a storeroom. అంటే అటకపై యూజ్డ్ యాజ్ అ స్టోర్ రూమ్. ఇది ఒక మీనింగ్ ఉంది. నేను చెప్పిన అటకపై యూజ్డ్ యాజ్ అ స్టోర్ రూమ్. స్పేస్ జస్ట్ బిలో ద రూఫ్. రూఫ్ కింద అంటున్నారు. యాక్చువల్లీ అటక అంటే రూఫ్ ఇట్లా ఉంటుంది, దాని కింద ఒక చిన్న అటక ఉంటుంది కదా, దాన్ని అటిక్ అంటారు. నెక్స్ట్ స్కాన్ఫుల్. స్కాన్ఫుల్ అంటే వెక్కిరిస్తున్నట్టు, అవహేళనగా. అవహేళనగా. అవహేళనగా హేళన చేస్తూ. కంటెంప్టస్ అనే మీనింగ్ కూడా ఉంటుంది దీనికి. అవహేళన అంటే కంటెంప్టస్. దెన్ షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఈస్ వర్త్లెస్. వర్త్లెస్ అంటే ఒక విలువ లేని. వర్త్లెస్ అంటే విలువ లేని. విలువ లేని. షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఇస్ వర్త్లెస్ అంటే మనం అనుకుంటున్నాం ఇది విలువలేని వస్తువు అని చెప్పి. సో అట్లా హేళనగా, చాలా చులకనగా మాట్లాడడం అనమాట. దాన్ని స్కాన్ఫుల్ అంటారు. నెక్స్ట్ స్లాట్. స్లాట్ అంటే ఇచ్చిన చోటు. ఇప్పుడు ఏదన్నా ఒకటి మీకు తిరుపతిలో దర్శనానికి వెళ్ళే ముందు మీ స్లాట్ ఏది అంటారు. అది మా స్లాట్, అది మా క్యాబిన్ అంటారు కదా. స్లాట్ అంటే మనకిచ్చిన చిన్న చోటు, గివెన్ స్పేస్, టైం, లేకపోతే ఒక పొజిషన్, ఏదైనా కానీ దాన్ని స్లాట్ అంటారు. నెక్స్ట్ గియర్డ్. గియర్డ్ అంటే సిద్ధం చేయబడిన. సిద్ధం చేయబడిన. సిద్ధం చేయబడిన అంటే ఇక్కడ యాజ్ పర్ ద లెసన్ మీనింగ్ ఏంటి, అడ్జస్టెడ్ టు అ పర్టిక్యులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్. ఒక పర్టిక్యులర్ స్టాండర్డ్కి తగినట్టుగా అడ్జస్ట్ చేయడం, లేకపోతే ఒక లెవెల్కి తగినట్టుగా అడ్జస్ట్ చేయడాన్ని గియర్డ్ అంటారు ఈ లెసన్ ప్రకారంగా. కానీ దాని యాక్చువల్ మీనింగ్ సిద్ధం చేయబడిన, రెడీ చేయడం. అంటే దీన్ని మన కామన్ లాంగ్వేజ్లో రెడీ చేయడం. రెడీ చేయటం అనొచ్చు. రెండు ఒకటే కదా మీనింగ్. సిద్ధం చేయబడిన ఆర్ రెడీ చేయడం, అడ్జస్టెడ్ టు అ పర్టిక్యులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్ అని. నెక్స్ట్ పేజ్ నెంబర్ 7లోనే ఉన్న లాఫ్టిలీ. లాఫ్టిలీ అంటే ఇన్ అ సుపీరియర్ వే, చాలా పెద్దరికంగా, అలర్చిలర్గా కాకుండా చాలా పెద్దరికంగా, గంభీరంగా. గంభీరంగా లేదా నేను చెప్పినట్టుగా పెద్దరికంగా.
పెద్దరికంగా, చాలా పెద్దరికంగా ఉండడాన్ని లాఫ్టిలీ అంటారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 8లో ఉన్న రెగ్యులర్. రెగ్యులర్ అంటే చాలా నార్మల్గా, తరచుగా, చాలా అలవాటు పడిన, ఆఫ్ ద యూజువల్ కైండ్, అలవాటు పడిన, లేతే చాలా సాధారణంగా, సాధారణంగా, యాజ్ యూజువల్, రెగ్యులర్, పెద్ద కొత్తగా ఏం లేదు, ఎప్పుడు ఉండేలాగానే, దాన్ని రెగ్యులర్ అంటారు. నెక్స్ట్ బెట్చా. బెట్చా అంటే ఐ విల్ బెట్ యూ, బెట్టు కడతాను నీ మీద, నీ దగ్గర, లేకపోతే నీకు, బెట్ అంటారు కదా, దాన్ని బెట్చా అంటారు. ఇన్ అ ఫాస్ట్ స్పీచ్, ఐఎమ్ ష్యూర్, ఐఎమ్ ష్యూర్, ఇక్కడ వరకే దీనికి మీనింగ్ అండి. ఐఎమ్ ష్యూర్, ఐ విల్ బెట్ యూ, బెట్ కట్టడం అనమాట. నెక్స్ట్ దీని తర్వాత డిస్ప్యూట్, ఇది వేరే పదం. డిస్ప్యూట్ అంటే డిసగ్రీ విత్, ఒప్పుకోకుండా వ్యతిరేకించడం. ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని ఒప్పుకోకుండా వ్యతిరేకించడాన్ని డిస్ప్యూట్ అంటారు. వ్యతిరేకించడం, వ్యతిరేకించడం. నెక్స్ట్ నాన్ ఛాలెంట్లీ. నాన్ ఛాలెంట్లీ అంటే నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంతూసియాసం, ఒక ఊపు లేకుండా, ఇంట్రెస్టే లేకుండా, అట్లా చిరాకుగా, ఒక హుషారు లేకుండా. హుషారు, హుషారు లేకుండా, లేతే డల్గా, కేర్లెస్లీ. నెక్స్ట్ డైవర్జ్డ్. డైవర్జ్డ్ అంటే యాక్చువల్లీ ఇది ద రోడ్ నాట్ టేకన్ అనే పోమ్లోంచి ఉన్న మీనింగ్స్ నోట్ చేసుకోండి. ద రోడ్ నాట్ టేకన్ అనే పోమ్లో ఉన్న మీనింగ్స్ అన్నమాట. రిటన్ బై వెరీ 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 ఫేమస్ పోయెట్ రాబర్ట్ ఫ్రోస్ట్. అందరికీ చాలా ఇష్టమైన పోయెట్ రాబర్ట్ ఫ్రోస్ట్. ద రోడ్ నాట్ టేకన్ అనే పోమ్లో ఉన్నది. ఫస్ట్ డైవర్జ్డ్. డైవర్జ్డ్, డైవర్జ్, టేక్ డైవర్షన్ అంటారు కదా, అంటే ఏంటి, మనం రెగ్యులర్గా వెళ్తున్న దారిలోంచి పక్క దారి పట్టడం, ఇటా వెళ్ళిపోవడం సెపరేట్గా, లేకపోతే ఇటు తిరగడం, దాన్ని డైవర్షన్ అంటారు కదా. అట్లాగే దాని పాస్ట్ టెన్స్ డైవర్జ్డ్. సెపరేటెడ్ అండ్ టుక్ అ డిఫరెంట్ డైరెక్షన్, చెప్పాను కదా, వేరే డైరెక్షన్ని తీసుకోవడం. ఎస్. నెక్స్ట్ ఇది పేజ్ నెంబర్ 16లో ఉన్నది. నెక్స్ట్ అండర్ గ్రోత్. అండర్ గ్రోత్ అంటే చిన్న మొక్కలు. చిన్న మొక్కలు, చిన్న మొక్కలు, లేతే పెద్ద పెద్ద చెట్లు మధ్య పెరిగే, పెద్ద చెట్లు మధ్య పెరిగే చిన్న పొద, బుష్. పేజ్ నెంబర్ 16లోనే ఉంది చూడండి. నేను ఇక్కడ తెలుగులో రాసిన దానికి మీనింగ్ డెన్స్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ బుషెస్. బుషెస్ అంటే పొద. సో చిన్న మొక్కలు, చిన్న చిన్న ప్లాంట్స్ మొత్తం గుగురుగా అట్లా పెరిగింది అనుకోండి, అదే అనొచ్చు అండర్ గ్రోత్. లేదంటే పెద్ద చెట్టు కింద కింద గుగురుగా కొన్ని ప్లాంట్స్ గ్రూప్గా పెరుగుతాయి కదా, దాన్ని అండర్ గ్రోత్ అనొచ్చు. సో బోత్ హ్యాస్ ద సేమ్ మీనింగ్. నెక్స్ట్ వాంటెడ్ వియర్. వాంటెడ్ వియర్ అంటే ధరించాలనుకుంటున్నాడు. హ్యావ్ నాట్ బీన్ యూస్డ్. వాంటెడ్ వియర్ ధరించాలనుకున్నాడు. వాంటెడ్ వియర్ అంటే యాక్చువల్లీ ధరించాలనుకున్నాడు, వేసుకోవాలని అనుకున్నాడు, కానీ ఇక్కడ ఇచ్చిన మీనింగ్ హ్యావ్ నాట్ బీన్ యూస్డ్.
వేసుకోవాలని అనుకుంటున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పటి వరకు దాన్ని ఉపయోగించలేదు అని అర్థం. ఉపయోగించలేదు అని మీనింగ్ అనమాట. హ్యావ్ నాట్ బీన్ యూస్డ్. వాంటెడ్ వియర్ అంటే వేసుకోవడానికి ఇష్టపడ్డమే, వేసుకోవాలని అనుకోవడమే. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పటి వరకు వేసుకోలేదు అని అర్థం. హ్యావ్ నాట్ బీన్ యూస్డ్, వాళ్ళు ఉపయోగించలేదు ఆర్ ధరించలేదు అని అర్థం. నెక్స్ట్ హెన్స్. దిస్ ఇస్ ఆల్సో ఇన్ పేజ్ నెంబర్ 16. హెన్స్ అంటే అందుకనే, అందుకే. యాక్చువల్ మీనింగ్ దీనికి అందుకే, హెన్స్ ఫోర్త్ అంటారు కదా. కానీ ఇక్కడ హెన్స్ ఫోర్త్ అంటే ఇంకా రానున్న కాలంలో అనొచ్చు. రానున్న కాలంలో, రానున్న కాలంలో. హియర్ ఇన్ ద ఫ్యూచర్, రానున్న కాలంలో హెన్స్ ఫోర్త్ అనొచ్చు. హెన్స్ఫోర్త్ ఐ విల్ టేకప్ క్లాసెస్ ఫర్ తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ అని చెప్పచ్చు. లెసన్ నెంబర్ 2, ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఈ లెసన్లో యాక్చువల్లీ ఒక చెవిటి అతను ఎట్లా తన అవిటితనాన్ని పోరాడి గొప్ప మ్యూజిషియన్ అయ్యారు అనేది స్టోరీ అనమాట. చెవిటి ఆమె తను ఎలా ఒక గొప్ప మ్యూజిషియన్ అయ్యింది, ఇద్దరు గురించి చెప్తారనమాట. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అండ్ దెన్ వన్ మోర్ డెఫ్ లేడీ, హౌ షీ బికేమ్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్ అని చెప్పేది సక్సెస్ స్టోరీ అని గురించి ఈ లెసన్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ 2 భాగాలుగా ఇచ్చుంటారు మీకు. దాంట్లో ఉన్న ఫస్ట్ వర్డ్ జోసిల్. టీ సైలెంట్, జోసిల్ అంటారు. జోసిల్ అంటే పుష్ రఫ్లీ, ఇక్కడ వరకే. ఇది వేరే పదం. ఇక్కడ వరకే, ఇది వేరే పదం అనమాట. జోసిల్ అంటే చాలా హార్డ్గా తోసేయడం అంటే పడిపోతారు వాళ్ళు, అట్లా తొయ్యడాన్ని పుష్ రఫ్లీ అంటారు. స్లైట్ అంటే చాలా చిన్నదిగా, చాలా సన్నగా. పేజ్ నెంబర్ 17లో ఉన్నది. నెక్స్ట్ డాంటింగ్ అంటే భయపెట్టడం. ఫ్రైటనింగ్ భయపడటం లేకపోతే భయపెట్టడం. భయపడటం డాంటింగ్. డోంట్ డాంట్ మీ అంటే నన్ను భయపెట్టవాక అని అర్థం. నెక్స్ట్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్. టెట్ ఆస్పిరెంట్స్ అంటారు కదా, టెట్ ద్వారా టీచర్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఆస్పిరెంట్స్ అంటే. అట్లా మ్యూజిషియన్గా అవ్వాలనుకుంటున్న వాళ్ళని ఆస్పైరింగ్ మ్యూజిషియన్ అంటారు. ఏ పర్సన్ హూ వాంట్స్ టు బీ అ మ్యూజిషియన్. చెప్పాను కదా, మ్యూజిషియన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళని ఆస్పైరింగ్ మ్యూజిషియన్ అంటారు. నెక్స్ట్ ఇంపేర్డ్ అంటే చాలా వీక్ అయిపోయినా, వినపడకుండా. ఇప్పుడు మై ఇయర్స్ ఆర్ ఇంపేర్డ్ అంటారు అంటే నా చెవులు వినిపించట్లేదు. మై ఐస్ ఆర్ వీకెండ్ అంటే నాకు సరిగా కళ్ళు కనిపించట్లేదు. మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ వీకెండ్ అంటే చేతులు కాళ్ళు నొప్పులు, సరిగా నడవలేకపోవడం, అది వీకెండ్. సరిగా పని చేయకపోవడాన్ని వీకెండ్ అంటారు. పేజ్ నెంబర్ 18లో ఉన్నది. నెక్స్ట్ జైలఫోన్. ఇది అందరికీ తెలుసు, ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఐ విల్ డ్రా ఇట్ హియర్. ఇలా ఉంటుంది అనమాట. దీని మీద స్టిక్స్ పెట్టి ఇట్లా కొడతారు. ఇట్లా కొడితే ఇట్ విల్ ప్రొడ్యూస్ సౌండ్. ఎస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విత్ అ రో ఆఫ్ వుడెన్ బార్స్. చెప్పాను కదా, ఇది రో.
వుడెన్ బార్స్ ఉంటుంది ఇక్కడ, బార్స్ ఆఫ్ డిఫరెంట్ లెన్స్. ఒకటేమో చిన్నది, ఇంకోటేమో పెద్దది, దీనికంటే పెద్దది, మళ్ళా చిన్నది, మళ్ళా ఇంకా చిన్నది, అట్లా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ లెంత్లో. జైలోఫోన్ అనేది వుడెన్ బార్స్, వుడ్తో చేసిన ఇవన్నీ. ఇది అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. పేజ్ నెంబర్ 18లో ఉన్నది. నెక్స్ట్, ఇట్స్ అ బ్లాంక్ స్లైడ్. నెక్స్ట్, పర్క్యూషనిస్ట్. పర్క్యూషనిస్ట్, పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ అంటారు కదా. పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ అంటే డ్రమ్స్ కానీ చేత్తో మనం కొట్టేది, చేత్తో ఇట్లా కొట్టే తబలా, డ్రమ్స్, ఇవన్నీ. డ్రమ్స్ ఇట్లా స్టిక్స్తో కొడతాము, తబలా ఇలా వాయిస్తాం. సో పర్క్యూషనిస్ట్ అంటే ఎ పర్సన్ హూ ప్లేస్ డ్రమ్ ఆర్ తబలా. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 18. నెక్స్ట్, పొటెన్షియల్. పొటెన్షియల్ అంటే మన సామర్థ్యం, మనం చెయ్యగలిగినది. క్వాలిటీ ఆర్ ఎబిలిటీ దట్ క్యాన్ బి డెవలప్డ్. ఎబిలిటీ దట్ క్యాన్ బి డెవలప్డ్, సామర్థ్యం. సామర్థ్యం, సామర్థ్యం. సామర్థ్యం. సామర్థ్యం, నో. మన టాలెంట్ అని రాసేస్తాను, మన టాలెంట్ టు డూ ఎనీ వర్క్. నెక్స్ట్, ఆడిషన్డ్. ఆడిషన్ అంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు, సింగర్స్ అందరూ చెప్తారు, ఈరోజు నేను ఆడిషన్కి వెళ్ళేసి వస్తాను అంటే. రికార్డింగ్, మనం పాడేది రికార్డ్ చేయడం, మ్యూజిక్ వాయిస్తుంటే రికార్డ్ చేయడాన్ని ఆడిషన్ అంటారు. చూద్దాం. గేవ్ అ షార్ట్ పెర్ఫార్మెన్స్, అది వాయించడం అయినా అవ్వచ్చు, పాడడం అవ్వచ్చు. సో దట్ ద డైరెక్టర్ కుడ్ డిసైడ్ వెదర్ షీ వాజ్ గుడ్ ఎనఫ్. ఆడిషన్ అంటే మనం పాడుతున్నాం అనుకోండి, మనని సెలెక్ట్ చేసుకోవాలా వద్దని డైరెక్టర్ చూస్తారు కదా. అద్దాల మధ్యలో మనం మూవీస్లో చూసుంటాం, ఈ అద్దాల మధ్యలో వాళ్ళు పాడుతుంటారు, బయట నుంచే డైరెక్టర్ చెవులో ఇయర్ బడ్స్ పెట్టుకొని వింటుంటారు అనమాట, వెదర్ షీ ఈస్ క్వాలిఫైడ్ ఆర్ నాట్. సో ఆ ప్రాసెస్ని ఆడిషన్ అంటాము. ఆడి అంటేనే చెవులకి సంబంధించింది, వినగలిగేది, ఇవన్నీ ఆడిషన్. నెక్స్ట్, ఇంట్రిగ్వింగ్. ఇంట్రిగ్వింగ్ అంటే చమత్కారం. చమత్కారం. ఫ్యాసినేటింగ్ అండ్ క్యూరియస్, రెండిటికి సేమ్ మీనింగ్, మంచి చమత్కారంగా మాట్లాడగలదు. దెన్ ఫ్లాలెస్లీ. ఫ్లాలెస్ అంటే ఇప్పుడు ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్, నేను బాగా ఇంగ్లీష్ మాట్లాడగలను, నాకు ఫ్లాలెస్గా మీరు 1 hour ఏదైనా టాపిక్ ఇచ్చినా కూడా నేను ఇంగ్లీష్లో అసలు ఎక్కడ మిస్టేక్ లేకుండా మాట్లాడగలను అంటే దాన్ని ఏమంటారు? ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లాలెస్లీ. అంటే ఏంటి? మిస్టేక్ లేకుండా, ఎక్కడ ఒక బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా నేను మాట్లాడగలను అనేది ఫ్లాలెస్ అంటారు. వితౌట్ అ మిస్టేక్ ఆర్ ఫాల్ట్. This is in page number 19. Next. Next. Lilt. Lilt అంటే ఉల్లాసంగా లేకపోతే లయబద్ధంగా ఉండే పాట. వే ఆఫ్ స్పీకింగ్, మనం మాట్లాడేటప్పుడు అదొక రాగంగా మాట్లాడడం కానీ, చాలా ఉల్లాసంగా హ్యాపీగా ఉన్నప్పుడు మనము మూవీస్లో కూడా చూస్తుంటాం కదా, హీరో చాలా హ్యాపీగా ఉన్నాడంటే ఓ మాట్లాడుతూనే పాడుకుంటూ అట్లా వస్తారు కదా, అట్లా ద వే ఆఫ్ స్పీకింగ్. దాని యాక్చువల్ మీనింగ్ అయితే ఉల్లాసంగా లేదా లయబద్ధంగా ఉండే పాట. ఉండే పాట. పేజ్ నంబర్
19లో. నెక్స్ట్ టింగల్స్. టింగల్స్ అంటే యాక్చువల్లీ ఇట్ కాస్ అ స్లైట్ ప్రిక్కింగ్ ఆర్ స్టింగింగ్ సెన్సేషన్. అంటే ఒళ్ళు జలధరించడం, అది చూస్తే స్లైట్గా ఏంటో లాగా ప్రిక్కింగ్. ప్రిక్కింగ్ ప్రిక్కింగ్ అంటే చిన్న పొడుస్తున్నట్టుగా. స్టింగింగ్ సెన్సేషన్ అంటే అదే జలధరించడం. నెక్స్ట్ రెసొనెన్స్. రెసొనెంట్ అంటే ఈకో సౌండ్. ఖాళీ రూమ్లో నేను మాట్లాడానంటే ఎకో వినిపిస్తుంది చుట్టూరా టోటలీ. అదే ఒక పెద్ద ప్లేస్లో కొండ మీద నుంచి నేను అరుస్తున్నాను అనుకోండి, చుట్టూరా ఎకో వినిపిస్తుంది. అది చాలా పెద్ద స్పేస్, దాన్ని రెసొనెన్స్ అంటారు. ప్రతిధ్వని. ప్రతిధ్వనిని రెసొనెన్స్ అంటారు. నెక్స్ట్ వర్కహాలిక్. వర్కహాలిక్ అంటే అసలు నువ్వు ఏంట్రా బాబు ఇంత వర్కహాలిక్గా ఉన్నావు, నువ్వు ఇల్లు చూసుకోవట్లేదు, పిల్లల్ని చూసుకోవట్లేదు, పిల్లాన్ని చూసుకోవట్లేదు, ఎంతసేపు ఆఫీస్ 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 అనే ఆఫీస్ కోసమే కష్టపడుతున్నావు అంటే వాళ్ళని వర్కహాలిక్ అంటారు. అంటే ఎ పర్సన్ హూ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్టాప్ వర్కింగ్. పని చేయడం ఆపేయమంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారట వాళ్ళు. సో దాన్ని వర్కహాలిక్ అంటారు. పేజ్ నెంబర్ 20. నెక్స్ట్ ప్రయారిటీ. ప్రయారిటీ అంటే ముఖ్యత్వం ఇవ్వడం. సో నాకు 2 ఛాన్సెస్ ఉంది. ఒకటి మూవీకి వెళ్ళడం, రెండోది ఇంట్లో వీడియో తీయడం. ఏది హైయెస్ట్ ప్రయారిటీ? నాకు వీడియో తీయడమే హైయెస్ట్ ప్రయారిటీ. అంటే ముఖ్యత్వం ఏది? ఇప్పుడు మూవీ తర్వాత అయినా వెళ్ళచ్చు, కానీ వీడియో తీయడం ఫస్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్, ముఖ్యత్వం. ముఖ్యత్వం. This is in page number 20 again. Next, the sound of music lesson. The poem lo the Shehnai of Bismillah Khan అనే పోమ్లో ఉన్న మీనింగ్స్ అన్నమాట ఇది. ద షెనాయ్ ఆఫ్ బిస్మిల్లా ఖాన్ అనే పోమ్లో ఉన్న దిస్ ఇస్ పోమ్. నేను ఐ థింక్ లాస్ట్ 6th క్లాస్ గ్లాసరీలో నేను చెప్పాను, పోమ్ అని పలకాలి, పోయం అనకూడదు, ఈ పలకూడదు, పోమ్ అనాలి. మనమంతా టీచింగ్ వృత్తిలో ఉన్నాము, మన స్టూడెంట్స్కి చెప్పే స్థానంలో ఉన్నాము, మనమే రాంగ్ పలకకూడదు కదా. అందుకని దో ఇది గ్లాసరీ వీడియో అయినా కూడా మీకు చిన్నవన్నీ స్టిల్ ఐఎమ్ గైడింగ్ యూ. ద షెనాయ్ ఆఫ్ బిస్మిల్లా ఖాన్, ఇట్స్ అ పోమ్. దాంట్లో ఫస్ట్ వర్డ్ జెనరిక్ నేమ్. Generic name is nothing but the name given to a class or group as a whole. జెనరిక్ అంటే జనరలీ మనకి ఇంటి పేరు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, పువ్వాడ వాళ్ళు, లేకపోతే వంగిపరపు వాళ్ళు, లేకపోతే వీళ్ళు, సో అండ్ సో హోల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మొత్తం అదే ఇంటి పేరు వస్తుంది. మొత్తం హోల్ ఫ్యామిలీ, రైట్ ఫ్రమ్ తాతలు ముత్తాతలు, తర్వాత మనవళ్ళు ముని మనవళ్ళు, వీళ్ళకి అందరికీ అదే పేరు వస్తుంది కదా. అదేమంటారు? కుటుంబ పేరు అంటారు కదా, ఇంటి పేరు అంటారు కదా. సేమ్ థింగ్ దాన్ని ఇంగ్లీష్లో వీళ్ళు ఏమంటున్నారంటే ఇట్స్ అ జెనరిక్ నేమ్ అంటున్నారు. ఏ నేమ్ గివెన్ టు అ క్లాస్. క్లాస్ అంటే మనం రెగ్యులర్గా చెప్పుకునే క్లాస్ రూమ్ కాదు. క్లాస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ అ గ్రూప్ యాజ్ అ హోల్. మొత్తం ఆ గ్రూప్ అంతా ఒకటే పేరు. అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంతా, దాన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నెక్స్ట్ రీడెడ్, REEDED. రీడెడ్ అంటే విండ్ ఇన్స్ట్రుమెంట్. విండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మన నాదస్వరం, ఫ్లూట్ అంతా ఉంటుంది కదా, ఇట్లా వుడ్ ఉంటుంది, మధ్యలో హోల్స్ ఉంటుంది, అది విండ్ ఇన్స్ట్రుమెంట్. అంటే గాలిని బట్టి మ్యూజిక్ వస్తుంది అనమాట. విండ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హ్యావ్ రీడ్స్ లైక్ ద ఫ్లూట్. ఇలా ఉంటుంది ఫ్లూట్కి,
మధ్యలో ఇక్కడ హోల్, ఇక్కడ హోల్, ఇక్కడ హోల్ ఇలా ఉంటుంది కదా, దీన్ని రీడ్స్ అంటారు. లైక్ ఫ్లూట్, క్లారినెట్, ఇవన్నీ. క్లారినెట్ అంటే సన్నాయి వంటి వాయిద్యం, సన్నాయి లాంటిది. మోస్ట్లీ ఫ్లూట్ అన్ని నోట్తో మనం ఇలా ఇలా అంటూ వాయించేది మొత్తం, అవన్నీ ఏంటి రీడెడ్ అంటారు. రీడెడ్ అంటే హోల్స్ ఉండేది, అది దాని మీనింగ్. ఇది కూడా పేజ్ నెంబర్ 21లో ఉన్నది. నెక్స్ట్ ఆస్పీషియస్. ఆస్పీషియస్ అంటే శుభ సంకేతాలు, శుభ సంకేతాలు. శుభ సంకేతాలు అంటే మంచి విషయాలు జరగడం, శుభమైన పనులు, శుభం జరగడం, వెరీ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. ఆస్పీషియస్ ప్రామిసింగ్ టు బ్రింగ్ గుడ్ ఫార్చ్యూన్. మంచిగా మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంది. గుడ్ ఫార్చ్యూన్ అంటే మంచి భవిష్యత్, దాన్ని శుభ సంకేతాలు, అ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. ఇట్ ఈస్ ఇన్ పేజ్ నెంబర్ 22. నెక్స్ట్ ఇండిస్పెన్సిబుల్. డిస్పెన్సబుల్, డిస్పోజబుల్ అంటారు కదా, అసలు మనం యూజ్ చెయ్యలేము దాన్ని. డిస్పోజబుల్ అంటే ఒకసారి వాడంగానే తీసి పడేయడం. ఇక్కడ ఇండిస్పెన్సబుల్. ఇండిస్పెన్సబుల్ అంటే అవసరమైన. నేనేం చెప్పాను, డిస్పోజబుల్ అన్నాను. అంటే డిస్పెన్సబుల్ అన్నా డిస్పోజబుల్ అన్నా మనం ఇంకా అవసరం లేదు దాంతో, మనకి పడేయచ్చు. కానీ ఇక్కడ ముందు ఇన్ పెట్టారు, అంటే ఆపోజిట్ వర్డ్, మనకి అవసరమైన. ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. అవసరమైన, ఆర్ ఐఎమ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, నెససరీ, మనకి కావలసిన, నెససరీ. వితౌట్ విచ్ అ పీస్ ఆఫ్ వర్క్ కాన్ బి డన్. దానికి మీనింగ్ చూడండి, చాలా చాలా ఎలాబరేటివ్గా, చాలా ఎక్కువగా ఇచ్చారనమాట. యాక్చువల్ మీనింగ్ ఏంటి, నెససరీ, చాలా అవసరమైన. వీళ్ళేమంటారు, అసలు అది లేకపోతే అసలు పనే జరగదు అన్నట్టుగా మీనింగ్ ఇచ్చారనమాట. యాక్చువల్గా ఇవన్నిటికీ ఒకటే మీనింగ్, ఇండిస్పెన్సబుల్, చాలా అవసరమైన. నెక్స్ట్ ఎన్సెంబుల్స్. ఎన్సెంబుల్స్ దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేశారు, ఆన్సెంబుల్ అని ప్రొనౌన్స్ చేయాలట. ఈ ఉంది, ENSEMBLESనే ఆన్సెంబుల్, ఆన్సెంబుల్ అంటారు. అంటే హియర్ థింగ్స్, వస్తువులు. కానీ హియర్ ఈ లెసన్లో ఇన్స్ట్రుమెంట్స్. ఏం వస్తువుల గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ, మ్యూజిక్ గురించి కదా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి. కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రూప్. అన్ని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కలిపి ఒక గ్రూప్గా ఉంటే దాన్ని ఆన్సెంబుల్ అంటారు. ఆన్సెంబుల్ అంటే అసెంబుల్ ఆఫ్ సంగీతకారులు. ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు, ఈవెన్ సంగీత కళాకారులు అందరూ గ్రూప్గా ఉంటే దాన్ని కూడా ఆన్సెంబుల్ అంటారు. సంగీత కళాకారులు వాళ్ళ గ్రూప్ని కూడా మనకి ఇక్కడ ఆన్సెంబుల్ అంటారు. నెక్స్ట్ సేమ్ లెసన్లో ప్యాటర్నల్ యాన్సెస్టర్స్. ప్యాటర్నల్ అంటే తండ్రికి సంబంధించిన, మన తండ్రికి ముందు తండ్రి వాళ్ళ నాన్న అంటే మనకి తాతయ్య, వాళ్ళ నాన్న మనకి ముత్తాత, తాతకి తాత, వాళ్ళ తాత అంటే తండ్రి పరంగా ఉండేవాళ్ళు. తండ్రి, పెదనాన్న, బాబాయ్, తండ్రి వాళ్ళ నాన్నగారు, వీళ్ళందరూ ప్యాటర్నల్ అంటారు. అమ్మ సైడ్ వాళ్ళందరూ, అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళ తాత, వీళ్ళందరినీ మ్యాటర్నల్ అంటారు. మ్యాటర్నల్ అంటే ప్యాటర్నల్ తెలుసుకున్నప్పుడు మ్యాటర్నల్ కూడా తెలుసుకోవాలి. మ్యాటర్నల్ ఇస్ యాన్సెస్టర్స్ ఆఫ్ మదర్. ప్యాటర్నల్ అంటే పప్పా అంటాం కదా, పి గుర్తుంచుకోండి. ప్యాటర్నల్ అంటే ఫాదర్ యాన్సెస్టర్స్, పూర్వీకులు. పేజ్ నెంబర్ 22లో ఉంది. నెక్స్ట్ ఆన్ ఎండ్. ఆన్ ఎండ్ అంటే ఫార్ అ వెరీ లాంగ్ టైమ్ వితౌట్ స్టాపింగ్.
ఆన్ ఎండ్. ఎండ్ అంటే ఏంటి? అంతే, అక్కడతో సమాప్తం. ఆన్ ఎన్ అంటే వెరీ లాంగ్ టైం వితౌట్ స్టాపింగ్, అసలు స్టాప్ అనేదే లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంది. సో దాన్ని ఆన్ ఎండ్ అంటారు. ఆన్ ఎండ్ అంటే అసలు ఎండ్లెస్గా, అసలు ఎక్కడ చాలా చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా కంటిన్యూ అయిపోతున్న విషయాన్ని ఆన్ ఎండ్ అంటారు. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 23. నెక్స్ట్, టేకన్ ఇన్ బై. టేకన్ ఇన్ బై అంటే, టేకన్ ఇన్ బై అంటే చాలా అట్రాక్ట్ అయిపోయిన, చాలా ఆకర్షణగా, ఆకర్షించబడిన, ఆర్ చామ్డ్ బై. ఎస్, బోత్ హ్యాస్ ద సేమ్ మీనింగ్. ఆకర్షింపబడిన, ఆకర్షింపబడిన. నెక్స్ట్, సోవరెయిన్. సోవరెయిన్, సోవరిన్, సోవరినర్, సోవరినర్స్, సోవరినర్స్ అంటే జ్ఞాపిక చిహ్నం. గివెన్ ఇన్ మెమరీ ఆఫ్ అ ప్లేస్. ఒక ప్లేస్కి జ్ఞాపక చిహ్నం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తికి జ్ఞాపక చిహ్నం అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక విషయం జరిగిందంటే, అక్కడ జాలియన్ వాలాబాగ్ ఫైట్ జరిగింది, ఆ స్థలం ఏ స్థలంలో జరిగిందో ఆ స్థలంలో మనకి ఏదైనా ఒకటి పెట్టారంటే దాన్ని సోవరినర్ అంటారు. లేదా మహాత్మా గాంధీకి ఒక వాట్ ఇస్ దట్ శిల పెట్టారు, సో దాన్ని సోవరిన్ అంటారు. సో ప్లేస్ కానీ, పర్సన్ కానీ, ఏదైనా ఒక ఈవెంట్ కానీ దానికి జ్ఞాపక చిహ్నంగా పెడితే దాన్ని సోవరినర్ అంటారు. జ్ఞాపక ఇక్కడ రాస్తాను, జ్ఞాపక చిహ్నం. చిహ్నం. నెక్స్ట్, చాట్ బస్టర్. చాట్ బస్టర్ అంటే అత్యధికంగా రికార్డ్ బ్రేకర్ అంటే అత్యధికంగా అమ్ముడయ్యే పాట, చాలా బాగా సేల్స్ అయ్యే పాట. మేబీ మ్యూజిక్స్ కానీ, క్యాసెట్స్ కానీ, సిడీస్ కానీ, ఏదైనా కానీ బ్రహ్మాండంగా సేల్స్ అయ్యగలిగే పాట అనమాట. లేదంటే అత్యంత ప్రజాదరణ పొందినది. రెండు ఒకటే మీనింగ్. బాగా ఒక పాట ఉందంటే, లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉందని అంటే బాగా సేల్స్ అయిపోయింది అనుకోండి, అది ఒక రికార్డ్ బ్రేకర్ అంటారు. లేదు, అత్యంత ప్రజాదరణ పొందిన పాట, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్, లేకపోతే సింగర్, ఏదైనా కానీ అత్యంత ప్రజాదరణ పొందిన. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 24. నెక్స్ట్ సెల్యులాయిడ్. సెల్యులాయిడ్ అంటే ఎక్స్రే ఫిలిమ్స్. ఆ కాలంలో ఫిలిమ్స్ అన్నీ రోల్ లాగా పెట్టేసి ఉంటారు కదా ఒక బాక్స్లో. దాన్ని ఎక్స్రే తయారు చేయడానికి యూజ్ చేయబడ్డ వస్తువుల్ని సెల్యులాయిడ్స్ అంటారు. కానీ దాని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఒక ప్లాస్టిక్ లాగా ఉంటుంది, ఆ ప్లాస్టిక్లో మంచి కర్పూరం వాసన వస్తుందట, అది దాని యాక్చువల్ మీనింగ్. ఇక్కడ లెసన్ పరంగా ఫిలిమ్స్, ఫిలిమ్స్ అంటే ఎక్స్రే ఫిలిమ్స్, దాని తయారీలో వాడిన వస్తువు. వాడిన వస్తువు పేజ్ నెంబర్ 24లో ఉంది. నెక్స్ట్, వెంచర్. వెంచర్ అంటే సాహసం. సాహసం,
సాహసం చేయరా డింబక అనే ప్రోగ్రాంలో ఏం చేస్తారు, అసలు జరగని విషయం, అసలు అన్యూజువల్ విషయాన్ని అన్నీ చేయమంటారు, పోటీలు పెట్టి ఎవరు గెలుస్తారా అని చూస్తారు. సాహసం, మనం అప్పటి వరకు ఆ విషయాలే చేసి ఉండం, ఆ పనులే చేసి ఉండం, దాన్ని చేయమంటారు, దాన్నే సాహసం అంటారు. ప్రాజెక్ట్ దట్ ఆఫన్ ఇన్వాల్వ్స్ రిస్క్తో కూడిన విషయాలు, దాన్ని సాహసం అంటారు కదా, వెంచర్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ కన్ఫర్డ్ అంటే ప్రదానం చేశారు, ప్రదానం చేశారు అంటే కన్ఫర్డ్ అంటే గివెన్, యూజువలీ అండ్ అవార్డ్ ఇచ్చారు, లేదంటే డిగ్రీ ఇచ్చారు. మనకి ఒక డిగ్రీ అయిపోగానే బ్లాక్ కలర్ గౌన్ లాగా ఇచ్చి పైన ఇక్కడ క్లౌన్ లాగా ఇచ్చి మనకి మీరు డిగ్రీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నారనేది ఇస్తారు కదా, దాన్ని కన్ఫర్డ్ అంటారు. ఏం చేశారు వాళ్ళు, మనకి ప్రధానమైన డిగ్రీని ఇచ్చారు. సో దట్ ఈస్ కన్ఫర్డ్. నెక్స్ట్ కోవేటెడ్ అంటే ఆపేక్ష, మచ్ డిసైర్డ్ చాలా కోరికగా, చాలా ఇష్టంగా, దాన్ని ఆపేక్ష అంటారు సింపుల్గా, ఆపేక్ష. ఇన్ ఇంగ్లీష్లో ఏమంటారు, కోవేటెడ్. నెక్స్ట్ డివోట్ అంటే భక్తుడు. బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ అ రిలీజన్, ఒక మతాన్ని నమ్మే అతనైనా అవ్వచ్చు, లేదంటే ఆ మతానికి చెందిన రూల్స్ని పాటించే అతను అవ్వచ్చు. అండ్ దెన్ ప్రాక్టీసెస్, ఆ మతానికి చెందిన విషయాల్ని చేసే అతనైనా అవ్వచ్చు. అంటే సింపుల్గా మనం ఏమనొచ్చు, భక్తుడు అని అనొచ్చు. అతన్ని డివోటీ అంటారు కదా, దాన్ని ఇంకా షార్ట్గా డివోట్ అంటారు, భక్తుడు. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 25. నెక్స్ట్, పోకింగ్ ఫన్, సరదాగా, మేకింగ్ ఫన్ ఆఫ్, మంచి హుషారుగా, సరదాగా, పోకింగ్ ఫన్. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 31. నెక్స్ట్, రాఫ్టర్స్ అంటే పైకప్పు దూలాలు. స్లోపింగ్ బీమ్స్ సపోర్టింగ్ అ రూఫ్ ఉందంటే దీనికి సపోర్ట్ చేసే పిల్లర్స్ అనమాట. అది కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది, కింద ఏమో బాగా లావుగా, పైకి వచ్చేసరికి సన్నగా ఉంటుంది కదా, దాన్ని రాఫ్టర్స్ అంటారు. అంటే పైకప్పు దూలాలు. నెక్స్ట్, వినోయింగ్ మనకి తెలుసు, గాలి సమయంలో బాగా గాలి కొడుతున్నప్పుడు, గాలి వస్తూ ఉన్నప్పుడు తేలికైన వాటిని భారీ ధాన్యాల నుండి వేరు చేయడం. అంటే ఇప్పుడు మన ధాన్యాలు ఉన్నాయి, దాన్ని మనం ఏం చేస్తాము, గాలిలో ఇలా ఎగరేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతాయి, చాలా లైట్గా ఉన్న పొట్టంతా గాలిలోకి లేచిపోతుంది, మనకి ధాన్యాలు ఒక్కటే మిగులుతాయి కదా. మనం ఇట్లా అంటుంటాం కదా చాట్లో వేసుకొని, దాన్ని వినోయింగ్ అంటారు. బ్లో గ్రెయిన్ ఫ్రీ ఆఫ్ చాఫ్, ఆ పొట్టుని చాఫ్ అంటారు. బ్లో అంటే ఊదడం, ఇట్లా అంటున్నప్పుడు అని ఊదుతాం కదా అది. నెక్స్ట్, సెపరేట్ గ్రెయిన్ ఫ్రమ్ హస్క్. గ్రెయిన్ అంటే ధాన్యాల మీద ఉన్న పొట్టు అనమాట, బై బ్లోయింగ్ ఆన్ ఇట్. ఓకే, అది. నెక్స్ట్, థర్డ్ లెసన్కి వచ్చేసాం, ద లిటిల్ గర్ల్. ఈ లెసన్లో పేజ్ నెంబర్ 32లో ఉన్న వర్డ్, ఫిగర్ టు బి ఫియర్డ్. ఆ ఫిగర్ చూడు ఎలా ఉంది అని చెప్పి మామూలుగా మాట్లాడతాం కదా, అంటే ఏంటి, దేన్ని రెఫర్ చేస్తున్నాం మనం, ఏదో ఒక వ్యక్తిని మనం ఫిగర్ అంటున్నాం కదా. ఫిగర్ టు బి ఫియర్డ్ అంటే భయం కలిగే లాంటి వ్యక్తి అని అర్థం అన్నమాట. సో భయపడాల్సిన వ్యక్తి ఆర్ భయపెట్టే వ్యక్తి అనొచ్చు. అ పర్సన్ టు బి ఫియర్డ్, చెప్పానా, భయపెట్టే వ్యక్తి. భయపెట్టే వ్యక్తి. నెక్స్ట్, స్లిప్ డౌన్.
నడుస్తున్నప్పుడు స్లిప్ డౌన్ అయిపోయింది అంటారు కదా, అంటే ఏంటి? కాలు జారి కింద పడిపోవడం. యాక్చువల్ మీనింగ్ కాలు జారి కింద పడిపోవడాన్ని స్లిప్ డౌన్ అంటారు. ఇక్కడ లెసన్లో కమ్ డౌన్ క్వైట్లీ అని అన్విల్లింగ్లీ, ఇష్టం లేకుండా. కింద ఎప్పుడు పడిపోతారు? కింద ఎప్పుడు జారి పడిపోతారు? మనకి ఎక్కడో చూసుకుంటూ నడిస్తే కింద జారి పడిపోతారు. ఇక్కడ లెసన్లో ఏంటంటే కమ్ డౌన్ క్వైట్లీ, ఇష్టం లేకుండా తలకాయ ఉంచుకొని వచ్చి కూర్చొని ఉండడాన్ని స్లిప్ డౌన్ అంటున్నారు ఈ లెసన్లో. నెక్స్ట్, గివన్ ఇట్ అప్. గివన్ ఇట్ అప్ అంటే చేసే పనిని అక్కడితో ఆపేయడం. గివన్ ఇట్ అప్ అంటే మనం చేసే పని పూర్తిగా అక్కడితో స్టాప్ చేసేయడం. ఆపేయడం. పేజ్ నెంబర్ 33లో ఉన్నది. నెక్స్ట్, wretched. wretched అంటే నీచమైన, అన్హ్యాపీ. ఇక్కడేమో అన్హ్యాపీ అని ఇచ్చాడు, కానీ నీచమైన, చాలా చెండాలమైన, నచ్చని, అది యాక్చువల్ మీనింగ్. ఇక్కడ లెసన్ పరంగా అన్హ్యాపీ, ఇష్టం లేని అని అర్థం చెప్పచ్చు. నెక్స్ట్, ఆన్ ద బ్రింక్ ఆఫ్. ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూయిసైడ్. సూయిసైడ్ అంటే ఆత్మహత్య చేసుకునే ఆ తరుణంలో. బ్రింక్ అంటే అట్ దాట్ మొమెంట్. బ్రింక్ అంటే అట్ ద మొమెంట్ ఆఫ్. అబౌట్ టు కమిట్ సూయిసైడ్, జస్ట్ ఆ సూయిసైడ్ చేసుకునే ఆ జస్ట్ తరుణంలో, దాన్ని ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూయిసైడ్ అంటారు. ఇది కూడా పేజ్ నెంబర్ 33లోనే ఉంది. నెక్స్ట్, లేబరియస్లీ. లెబోరియస్లీ అంటే, లెబోరియస్ అంటేనే, లేబర్ అంటేనే ఏంటి? పని చేసేవాళ్ళు. లెబోరియస్లీ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆర్ డిఫికల్టీ. లేబరర్స్ ఎవరు? కష్టపడి పని చేసేవాళ్ళు కదా, కష్టపడి పని చేసేవాళ్ళు. లెబోరియస్లీ అన్నా కూడా లేబర్ మీనింగ్ గుర్తుంచుకోండి మీరు. లేబర్ ఏం చేస్తారు? కష్టపడతారు. అట్లాగే లెబోరియస్లీ అంటే ఏదైనా ఒక పని చాలా కష్టపడి మనం ముగించేదాన్ని లెబోరియస్లీ అంటారు. నెక్స్ట్, వాండర్డ్ ఇంటూ. ఇది పేజ్ నెంబర్ 34లో ఉంది. లెబోరియస్లీ ఇది కూడా పేజ్ నెంబర్ 34. వాండర్డ్ ఇంటూ. వాండర్డ్ అంటే అటు ఇటు తిరగడం, అటు ఇటు వెళ్ళి రావడం. వెంట్ ఇంటూ బై ఛాన్స్, తిరగడం. అటు ఇటు అటు ఇటు తిరగటం. తిరగటం. నెక్స్ట్, స్క్రాప్స్. స్క్రాప్స్ అంటే చిన్న ముక్కలు, మిగిలిపోయినవి. స్మాల్ పీసెస్ ఆఫ్ క్లాత్, చిన్న ముక్కలు. ఆర్ పేపర్. పేపర్ అవ్వచ్చు, గుడ్డ ముక్కలు అవ్వచ్చు. దట్ ఆర్ నాట్ నీడెడ్, మనకు అవసరం లేనివి ఆర్ మిగిలిపోయినవి. అది స్క్రేప్స్ అంటారు. నెక్స్ట్, హ్యూ అండ్ క్రై. హ్యూ అండ్ క్రై అంటే రంగు మరియు కేకలు, అరుపులు. కేకలు, అరుపులు అంటే కోపంగా, ఏదైనా ఒక విషయం బాగా కోపంగా ఉందని అంటే విపరీతంగా అరిచేయడం, చాలా కేకలు పెట్టేయడం, దాన్ని కోపంతో చేసేవన్నీ హ్యూ అండ్ క్రై. పెద్ద పెద్దగా అరిచేసి ఏడ్చేసి, ఇవన్నీ హ్యూ అండ్ క్రై. హ్యూ అంటే యాంగ్రీ. యాంగ్రీ. నెక్స్ట్, ట్యాగ్. ట్యాగ్ అంటే ఆటలో ఒకరిని ముట్టుకోవడం. చిల్డ్రన్స్ గేమ్ ఆఫ్ క్యాచింగ్ వన్ అనదర్. ఒకళ్ళనొకళ్ళు తాకడం. కళ్ళకి కంతలు కట్టుకున్నారనుకోండి, మనం వెళ్ళి ఒకళ్ళని తాకుతూ ఉంటాం కదా, దాన్ని ట్యాగ్ అంటారు.
చూసారా ఎంత చిన్న మీనింగ్. ఇప్పుడు ట్యాగ్ కడతారు, చేతికి ట్యాగ్ కడతారు కదా, దాని చేతికి ఇక్కడ కడతారు కదా, దాన్ని ట్యాగ్ అంటారు. ఎందుకంటారు అది? మనం తాకి దాన్ని కడతాము. సో చిల్డ్రన్స్ గేమ్. యాక్చువల్లీ మీరు ఇక్కడ నోట్ చేయాల్సింది చిల్డ్రన్ ఇస్ అ ప్లూరల్. పక్కన అపాస్ట్రఫీ లేకుండా ఎస్ పెట్టకూడదు. చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి చిల్డ్రన్స్ అనే వర్డ్ రాంగ్. చిల్డ్రన్స్ గేమ్ ఆఫ్ క్యాచింగ్ వన్ అనదర్. సో ఆటలో ఒకరిని ఒకరు తాకడాన్ని ట్యాగ్ అంటారు. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 35. నెక్స్ట్ అదే లెసన్ 3లో నైట్ మేర్ అంటే పీడకల. పేజ్ నెంబర్ 36లో ఉన్నది. నెక్స్ట్ టక్ చేసుకోవడం అంటే ఏంటి? నీట్గా టక్ చేసుకోవడం అంటే షర్ట్ని నీట్గా లోపలికి పెట్టుకొని ఒక విధంగా ఒక ఫార్మాటివ్గా ఉండడం అనేది టక్ అంటారు కదా, టక్ చేసుకోవడం అని. ఇక్కడ టక్డప్ అంటే కవర్డ్ అప్ నైస్లీ ఇన్ బెడ్. బాగా బెడ్ మీద పడుకొని దుప్పటేసుకొని ఫుల్ కవర్ చేసేసుకోవడాన్ని టక్ అంటారు ఇక్కడ యాజ్ పర్ దిస్ లెసన్ మీనింగ్. నెక్స్ట్ స్నగల్డ్ అంటే ఇది పేజ్ నెంబర్ 37లో ఉన్నది. స్నగల్డ్ అంటే మూవ్డ్ ఇంటూ అ వార్మ్ కంఫర్టబుల్ పొజిషన్. బాగా వెచ్చగా లేదంటే క్లోజ్ టు అనదర్ పర్సన్. ఎవరైనా పడుకున్నారనుకోండి, బాగా చలేస్తుందంటే ఆ పక్కన వెళ్ళిపోయి మనం ఏం చేస్తాము, బాగా వేడిగా ఉండేలాగా అతుక్కొని పడుకుంటే దాన్ని స్నగల్డ్ అంటారు. చలి పుట్టకుండా వెచ్చగా ఉండడం కోసం, కంఫర్టబుల్గా ఉండడం కోసం ఆ పొజిషన్ని స్నగల్డ్ అంటారు. నెక్స్ట్ ట్వింకిల్ వేరు. ట్వింకిల్ అంటే మెరుపు. టింకిల్ వేరు. షార్ట్ లైట్ రింగింగ్ సౌండ్స్ ఇది. ఇప్పుడు మనకి చిన్న గంటలు ఏమన్నా పెట్టామనుకోండి, అది మంచిగా సౌండ్ ఇస్తూ ఉంటుంది మనకి. సో ఈవెన్ దిస్ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ మేకింగ్ అ షార్ట్స్ వెరీ స్లో సౌండ్స్. దాన్ని టింకిల్ అంటారు. ట్వింకిల్ వేరు. ట్వింకిల్ కూడా ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటారు. ట్వింకిల్కి కూడా లైట్ని ఇస్తుంది. టింకిల్ ఏం చేస్తుంది? చిన్న సౌండ్, రెండు చిన్నదే. అది టింకిల్. పేజ్ నెంబర్ 42లో ఉన్నది. నెక్స్ట్ సేమ్ లెసన్లో షింగిల్స్ అంటే మీనింగ్ రెక్టాంగులర్ వుడెన్ టైల్స్ యూజ్డ్ ఆన్ రూఫ్స్ మీద. మనకి రూఫ్ మీద ఏమంటారు, పెంకులు అంటారా, ఐ థింక్ వుడెన్ దీంతో పెడతారనమాట. ఇట్లా ఉంటుంది రూఫ్. ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఉంది ఇల్లు, దీని మీద ఇట్లా రెక్టాంగులర్ షేప్లో పెడుతూ ఉంటారు కదా ఆ కాలంలో. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ షింకిల్స్ అంటారు. నెక్స్ట్ ఊఫ్. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 42. ఊఫ్ అంటే ద థ్రెడ్స్ ఓవెన్ అక్రాస్ ద లూమ్. థ్రెడ్స్ దారాలు. ఓవెన్ అంటే దారాలు మనకి ఇట్లా ఉండలు. దారం ఎలా ఉంటుంది? ఇట్లా దారపుండ. దీన్ని ఊఫ్ అంటారు. నెక్స్ట్ ఎర్ అంటే ఓల్డ్ పొయటిక్ వర్డ్. దీనికి మీనింగ్ ఏంటి? బిఫోర్ని పోయంలో పొయట్స్ ఎర్ అంటారు. ఎరి అనకూడదు, ఎర్, ఈ సైలెంట్. నెక్స్ట్ రిఫ్రెయిన్కి మీనింగ్ రిపీటెడ్ పార్ట్ ఆఫ్ అ సాంగ్ ఆర్ అ పోమ్లో ఏదైనా ఒక పదం కానీ ఒక లైన్ కానీ మళ్ళీ వచ్చిందంటే దాన్ని రిఫ్రెయిన్ అంటారు. ఆర్ హియర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్. ఇక్కడ ఈ లెసన్లో రెయిన్ శబ్దం, వర్షం పడుతున్నప్పుడు ఆ శబ్దం మళ్ళీ వస్తూనే ఉంది. సో దాన్ని రిఫ్రెయిన్ అంటారు. నెక్స్ట్ లిస్ట్ అంటే ఓల్డ్ పొయటిక్ వర్డ్ ఫార్ లిస్ట్ అంటే లిస్ట్, ఒక పట్టి. అది కాదు ఇక్కడ. ఈ లెసన్ ప్రకారంగా లిస్ట్ అంటే వినడం. లిజన్ LISTENలో ఈఎన్ తీసేసి దాన్ని లిస్ట్ అని చెప్పారు పోమ్లో. దీన్ని లిసన్ అంటే వినడం కదా, దానికైనా పొయటిక్ వర్డ్ అది లిస్ట్. నెక్స్ట్
పేజ్ నెంబర్ 46లో ఉన్న సినోనిమ్. దిస్ ఇస్ ఇన్ లెసన్ నెంబర్ 4, ఎ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్. 4th లెసన్కి వచ్చేసాం మనం. ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ లెసన్లో పేజ్ నెంబర్ 46లో ఉన్న సినోనిమ్ ఫ్రీక్. ఫ్రీక్ అంటే a word used disapprovingly to talk about a person who is unusual and doesn't behave, look or think like others. ఏమంటున్నారు, చాలా పెద్ద మీనింగ్ ఇచ్చారు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. a word used disapproving to talk about a person. disapproving అంటే అసలు ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడటానికి కూడా ఇష్టపడం అసలు. disapprovingly to talk about a person. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, హూ ఈస్ అన్యూజువల్, అసలు మామూలు కంటే వ్యతిరేకంగా ఉంటాడు, వేరేలాగా ఉంటాడు. అండ్ డజంట్ బిహేవ్, మిగతా వాళ్ళలాగా బిహేవ్ చేయడు, మిగతా వాళ్ళలాగా కనిపించడు, అసలు ఆ పోలికలు ఉండవు, మిగతా వాళ్ళలాగా ఆలోచించడు, అతన్ని ఫ్రీక్ అంటారు. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 46. చెప్పాను కదా. అమెచ్యూర్. అమెచ్యూర్ అంటే ఆర్ డబ్బు కోసం కాకుండా అభిరుచిగా, డూయింగ్ సంథింగ్ ఫర్ పర్సనల్ ఎంజాయ్మెంట్ రాదర్ దాన్ యాజ్ అ ప్రొఫెషన్. చెప్పాను కదా, డబ్బు కోసం కాకుండా తన సొంత సంతోషం కోసం చేసేది. డబ్బు కోసం కాకుండా సొంత సంతోషం కోసం, సంతోషం కోసం. పేజ్ నెంబర్ 47లో ఉన్నది. దాన్ని అమెచ్యూర్ అంటారు. నెక్స్ట్ రెజిమెంటేషన్. రెజిమెంటేషన్ అంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. డిసిప్లిన్, ఆర్డర్ ఆర్ డిసిప్లిన్ టేకన్ టు అన్ ఎక్స్ట్రీమ్. క్రమశిక్షణ, క్రమశిక్షణ, రెజిమెంటేషన్. నెక్స్ట్ స్టిఫిల్డ్. స్టిఫిల్డ్, స్టిఫిల్ అంటే అనేబుల్ టు బ్రీత్, సఫకేట్, ఊపిరి ఆడకపోవడం. సఫకేటెడ్ అంటే ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోవడం. ఊపిరాడకపోవడం. నెక్స్ట్ లిబరల్, చాలా లిబరల్గా, ధారాళంగా, మంచి పెద్ద హృదయంతో. విల్లింగ్ టు అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్. చెప్పాను కదా, దాని యాక్చువల్ మీనింగ్ అయితే అది. ఇక్కడ ఇచ్చిన మీనింగ్ ఏంటి, వేరే వాళ్ళ ఒపీనియన్, వేరే వాళ్ళ ఆలోచన, వేరే వాళ్ళ సలహాల్ని యాక్సెప్ట్ చేయగలిగే అతన్ని, ఆ విషయాన్ని లిబరల్ అంటారు. చాలా ధారాళంగా అన్నాను కదా. ఇక్కడ ఆ ధారాళం ఏదైనా అవ్వచ్చు, అది వస్తువు అవ్వచ్చు, వేరే వాళ్ళ చెప్పిన మాట అవ్వచ్చు, వేరే వాళ్ళ ఒపీనియన్ అవ్వచ్చు, ఏదన్నా కానీ ఇక్కడ ఒపీనియన్ చెప్పారు. నెక్స్ట్ ఎలీ. ఎలీ అంటే అ ఫ్రెండ్ ఆర్ అసోసియేట్. అసోసియేట్ అంటే కూడా పనిచేసే వ్యక్తి. ఫ్రెండ్ అంటే మనకి తెలుసు, దాన్ని ఎలీ అంటారు. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 48. నెక్స్ట్ ఫిలిస్టైన్స్. ఫిలిస్టైన్స్. ఫిలిస్టైన్స్ అంటే అ వర్డ్ యూస్డ్ ప్రాచీన కాలంలో పాలస్తీన తీరంలో నివసించిన ఫలిస్టీనులు. ప్రాచీన కాలంలో, ఓల్డ్లో, ఎక్కడంటే పాలస్తీనా తీరంలో, ప్యాలెస్టైన్లో, ప్యాలెస్టైన్ అనే ప్లేస్లో ఉన్న ఓల్డ్ పీపుల్. a word used disapproving to talk about a people who doesn't like art, లిటరేచర్ ఆర్ మ్యూజిక్. ప్యాలెస్టైన్లో యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే, ప్యాలెస్టైన్లో చాలా ఓల్డ్గా ఉన్న ప్యాలెస్టైన్ ఊర్లో ఉన్న, అక్కడ దీవులో ఉన్న ఆ వ్యక్తుల్ని ఫిలిస్టైన్స్ అంటారు. కానీ ఈ లెసన్ ప్రకారంగా ఇది ఏం వర్డ్, ఇది టు టాక్ అబౌట్ అ పీపుల్ హూ డజంట్ లైక్ ఆర్ట్. ఆర్ట్ అనే కళలు, దాని మీద ఇష్టం లేని వాళ్ళు,
లిటరేచర్ మీద అంటే చదువు దాని మీద ఇష్టం లేని వాళ్ళు, లిటరేచర్ అంటే పుస్తకాలు అనొచ్చు, మ్యూజిక్ మీద ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళని ఫిలిస్టైన్స్ అంటారు. నెక్స్ట్ పేటెంట్. పేటెంట్ అంటే అర్హత. అర్హత అర్హత అంటే దాని మీనింగ్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఏ డాక్యుమెంట్ విచ్ గివ్స్ ద రైట్స్ ఆఫ్ అన్ ఇన్వెన్షన్ ఆఫ్ అన్ ఇన్వెంటర్. నేను ఒక విషయం ఏదైనా కనుక్కున్నాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ను కనుక్కున్నానండి, కొత్తగా నేను కనిపెట్టాను, దాన్ని నేను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నప్పుడు నేను కనిపెట్టిన విషయాన్ని నేనే కనుక్కున్నాను అని చెప్పి వేరే వాళ్ళ పేరు తీసుకున్నారంటే, సంపాదించుకున్నారంటే, అందుకని నేనేం చేస్తాను, గవర్నమెంట్కి నేను ఆ వస్తువు సబ్మిట్ చేసేటప్పుడు నాకు ఆ వస్తువు మీద పేటెంట్ కావాలి, అర్హత కావాలి, ఎందుకంటే అది నా వస్తువు. అది దాన్ని పేటెంట్ అంటారు, అర్హత. నెక్స్ట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే మెషర్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్, నాట్ ఇన్ రిలేషన్ టు ఎనీథింగ్ ఎల్స్. అసలు వేరే దాంతో సంబంధం లేకుండా, అన్రవీలింగ్. అన్రవీలింగ్ అంటే విడదీయుట ఆర్ విప్పుట. స్టార్టింగ్ టు ఫెయిల్ అని ఇచ్చాడు ఇక్కడ, అంటే ఫెయిల్ అయిపోవడం అంటే ఏంటి, విడిపోవడం. అది దాని మీనింగ్ అయితే విడిపోవుట, విప్పుట, ఇవన్నీ దాని మీనింగ్ వస్తుంది. విప్పుట, విడదీయుట. పేజ్ నెంబర్ 49లో ఉన్నది. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్లో పేజ్ నెంబర్ 49లో ఉన్నది. ఫాల్టర్డ్. ఫాల్టర్డ్ అంటే చాలా నీరసంగా అయిపోయి, వీక్ అయిపోయిన. నీరసంగా. నెక్స్ట్ డిఫ్లెక్టెడ్. డిఫ్లెక్టెడ్ అంటే చేంజ్ డైరెక్షన్ బికాస్ ఇట్ హిట్ సంథింగ్. చేంజ్డ్ డైరెక్షన్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మన సర్ఫేస్ అండి, ఐఎమ్ సైన్స్ టీచర్ కదా, తప్పదు మరి. ఇది ఒక సర్ఫేస్, ఒక నేల అనుకోండి, ఒక ఫ్లోర్ అనుకోండి. మన లైట్ వచ్చి ఇలా స్ట్రైక్ అవుతుంది. ఇక్కడ ఉన్న లైటు ఈ సర్ఫేస్ మీద పడిందంటే, ఇలా అయితే మిర్రర్ మీద పడిందంటే, ఇది మిర్రర్ పెట్టాము, ఇక్కడ అద్దం పెట్టాము, లైట్ వచ్చి దీని మీద పడిందంటే మిర్రర్ నేచరే ఏంటి, రిఫ్లెక్ట్ చేయడం. సో ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా వస్తుంది లైటు, ఇలా వెనక్కి వెళ్తుంది అనమాట. సో దాన్ని డిఫ్లెక్టెడ్ అంటారు. ఈ డైరెక్షన్లో వచ్చి ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది కదా, చేంజ్ డైరెక్షన్ బికాస్ హిట్ సంథింగ్. హిట్ అంటే దేనన్నా తగలడం. దేన్ని తగిలింది, మిర్రర్ని తగిలింది. నెక్స్ట్ ఇన్ అన్ అప్రోర్. అప్రోర్ అంటే చాలా అప్సెట్గా, చాలా డిస్టర్బ్ అయిపోయిన. అప్సెట్, డిస్టర్బ్డ్, డిస్టర్బ్డ్గా. డిస్టర్బ్డ్గా. నెక్స్ట్ మిస్సివ్. MISSIV. మిస్సివ్ అంటే ఏదైనా ఒక లెటర్, ఎస్పెషలీ పెద్ద లెటర్, అఫీషియల్ లెటర్, ఆఫీసర్స్కి రాసే లెటర్ అనమాట. పెద్ద లెటర్ని మిస్సివ్ అంటారు. పేజ్ నెంబర్ 50లో ఉన్నది. నెక్స్ట్ విషనరీ. విషనరీ అంటే a person who can think about the future in an original and intelligent way. ఫ్యూచర్లో జరగబోయేది చాలా తెలివితేటలుగా గ్రహించే వ్యక్తిని విషనరీ అంటారు. గ్రహించడాన్ని లేకపోతే గ్రహించే వ్యక్తిని విషనరీ అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త వస్తువు కొనబోతున్నాము అని అంటే, ఫ్యూచర్లో అది దేనికి పనికిరాదనుకోండి, ఇది వద్దు అని ముందే ఆపేశారనుకోండి, అతన్ని విషనరీ అంటారు. సో నెక్స్ట్ దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 56. మియాగ్ర్. మియాగ్ర్
అంటే స్మాల్ ఇన్ క్వాంటిటీ, చాలా తక్కువగా. చాలా తక్కువగా. నెక్స్ట్ గాబుల్. గాబుల్ అంటే చూడండి, ఇది రూఫ్ మనకి, స్లోపింగ్ రూఫ్. స్లోపింగ్ అంటే ఇట్లా ఇట్లా వాలుగా, స్లోపింగ్ రూఫ్. అప్పర్ పార్ట్ ఆఫ్ ద వాల్, ఈ వాల్ గోడకి పైన ఉన్న స్థలం బిలో అ స్లోపింగ్ రూఫ్, దీన్ని గేబుల్ అంటారు. దీన్ని. నెక్స్ట్ టేకన్ విత్. టేకన్ విత్ పేజ్ నెంబర్ 60లో ఉన్నది. టేకన్ విత్ అంటే అట్రాక్టెడ్ బై, ఆకర్షింపబడిన. ఆకర్షింపబడిన. నెక్స్ట్ లెజెండ్. లెజెండ్ అంటే పూర్వకాలంలో ఉన్న హీరో అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, లేకపోతే పూర్వకాలంలో ఉన్న మంచి ట్రెడిషనల్ స్టోరీ అవ్వచ్చు, ఏదైనా కానీ ది లెజెండ్ అంటారు. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 67. నెక్స్ట్ సెయింట్ పీటర్. సెయింట్ పీటర్ అంటే క్రైస్తవ బోధకుడు. అండ్ అపోస్టిల్. అపోస్టిల్ అంటే నేను ఇక్కడ రాస్తున్నాను, అపోస్టిల్ అంటే క్రైస్తవ క్రైస్తవ బోధకుడు. బోధకుడు ఎవరు? సెయింట్ పీటర్. నెక్స్ట్ ప్రొవోక్. ప్రొవోక్ అంటే చాలా కోపంగా, మేక్ యాంగ్రీ, కోపంగా. కోపంగా. నెక్స్ట్ 6th లెసన్, మై చైల్డ్హుడ్ లెసన్, పేజ్ నెంబర్ 68లో చూడండి. ఎర్స్ట్వైల్. ఎర్స్ట్వైల్ అంటే పూర్వపు, ఒకప్పటి, పూర్వపు. పూర్వపు లేదా ఒకప్పటి. ఒకప్పటి పేజ్ నెంబర్ 68. ఎర్స్ట్వైల్ ఫార్మ్ పూర్వపు, లేకపోతే ఓల్డ్లో జరిగిన, ఇంతకు ముందు జరిగిన, లేదా ఒకనాటి అనొచ్చు. నెక్స్ట్ ఇనేట్. ఇనేట్ అంటే సహజ సిద్ధమైన. సహజ సిద్ధమైన. సహజ సిద్ధమైన. ఇనేట్. నెక్స్ట్ ఆస్టర్. ఆస్టర్. ఆస్టర్ అంటే కఠోరమైన. కఠోరమైన అంటే సివియర్, చాలా తీవ్రమైన, కఠోరమైన, తీవ్రమైన, తీవ్రమైన. ప్రిన్స్లీ సమ్. ప్రిన్స్లీ సమ్ అంటే జనరస్ అమౌంట్, చాలా ధారాళంగా డబ్బులు ఇచ్చేయడం, దాన్ని ప్రిన్స్లీ జనరస్ అమౌంట్ అంటారు. అనా అంటే పైసలు, కాయిన్స్. అండ్ ఓల్డ్ ఇండియన్ కాయిన్ వర్త్ అబౌట్ 6 పైసే. 6 పైసల్ని ఒక అనా అంటారు. 6 పైసల్ని ఒక అనా. ఇది పేజ్ నెంబర్ 69లో ఉన్నది. నెక్స్ట్ అలైడ్ ఫోర్సెస్. అదే 6th లెసన్లో పేజ్ నెంబర్ 71లో ఉన్నది. అలైడ్ ఫోర్సెస్. అలైడ్ ఫోర్సెస్ అంటే ద ఆర్మీస్ ఆఫ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్ అవ్వచ్చు, యుఎస్ఏ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు. సెకండ్ వరల్డ్ వార్లో ఉన్న ఆర్మీని అలైడ్ ఫోర్సెస్ అంటారు.
ఏ దేశం ఆర్మీ అది? యూకే కానీ యుఎస్ఏ కానీ రష్యా దేశంలో సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొన్న ఆర్మీస్ని అలైడ్ ఫోర్సెస్ అంటారు. నెక్స్ట్, డౌన్ క్యాస్ట్. డౌన్ క్యాస్ట్ అంటే చాలా బాధకరమైన, దుఃఖమైన, లేదా బాధకరమైన. నెక్స్ట్, కన్విక్షన్. కన్విక్షన్ అంటే స్ట్రాంగ్ ఒపీనియన్ ఆర్ బిలీఫ్, గట్టి నమ్మకం. గట్టి నమ్మకం, దాన్ని స్ట్రాంగ్ బిలీఫ్ అంటారు. నెక్స్ట్, రిచువలీ ప్యూర్. రిచువలీ ప్యూర్ అంటే kept protected from outside influences for the observances of religion. రిచువలీ ప్యూర్ అంటే మతపరంగా బయట వాళ్ళు ఎవరికి కనిపించకుండా లోపలే జాగ్రత్తగా దాచిపెట్టుకోవడాన్ని. kept protected from all outside influences of the observance అంటే చూడదగిన, అందరూ చూసేలాగా పెట్టకుండా లోపల దాగి సీక్రెట్గా పెట్టుకొని చేయడాన్ని రిచువలీ ప్యూర్ అంటారు. నెక్స్ట్, డిస్పోసెస్. డిస్పోసెస్ అంటే పారద్రోలండి, అంటే లేకుండా చేయు. డిస్లాడ్జ్, డిప్రైవ్ అంటే ఆ వస్తువు కానీ ఆ పని కానీ లేకుండా చేయు. అసలు టోటలీ ఆ వస్తువుని తీసేయడం, అసలు ఆ ప్లేస్లో లేకుండా చేయడాన్ని, దాన్ని డిస్పోసెస్ అంటారు. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 81. నెక్స్ట్, డిఫైల్. డిఫైల్ అంటే మేక్ డర్టీ, పొల్యూట్. మేక్ డర్టీ అంటే అసహ్యం, ఆ ప్లేస్ని చాలా అశుభ్రపరచడం. అపవిత్రం చేయడం అనొచ్చు. అపవిత్రం ఆర్ అశుభ్రపరచడం. పేజ్ నెంబర్ 81లో ఉన్నది. నెక్స్ట్, అవుట్రేజ్ ద ఇన్నోసెన్స్ ఆఫ్. ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం. ఆగ్రహం, అమాయకత్వం. వైలేట్ ద ప్యూరిటీ ఆఫ్. వైలేట్ అంటే ఆగ్రహం, దేన్ని ఆగ్రహించడం? అమాయకత్వాన్ని. అంటే అవుట్రేజ్ అంటే కోపం, దేని మీద కోపం? అవుట్రేజ్ ద ఇన్నోసెన్స్ ఆఫ్. ఇప్పుడు ఎవరైనా చాలా అమాయకంగా ఉంటున్నారంటే ఎప్పుడు అలాగే ఉంటే కోపం వచ్చేస్తుంది మనకి. సో దాట్ ఈస్ అవుట్రేజ్. అవుట్రేజ్ అంటే కోపం. దేని మీద కోపం? అమాయకత్వం మీద కోపం. అమాయకత్వం మీద కోపం. నెక్స్ట్, 7th లెసన్, రీచ్ ఫర్ ద టాప్. పేజ్ నెంబర్ 85లో ఉన్న మీనింగ్, ఇన్ లైన్లోనే ఉన్నాను అంటే ఏంటి? ఫాలోయింగ్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్, అకార్డింగ్ టు. లైన్లోనే ఉన్నానంటే ఏంటి? నీతో ఫాలో అవుతున్నాను నేను. నువ్వు మాట్లాడుతున్న ఫోన్లో లైన్లోనే ఉన్నాను అంటే ఏంటి? నిన్ను నేను ఫాలో అవుతున్నానని అర్థం. లేదు, ఒక లైన్లో వెళ్ళడం అంటే ఏంటి? మన ముందున్న వాళ్ళని మనం ఫాలో అవ్వడం. ఏదైనా కానీ మీనింగ్ ఫాలో అవ్వడాన్ని లైన్ విత్ అంటారు. నెక్స్ట్, లాస్ట్ థింగ్ అంటే ద లీస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ విషయం అంటే ఏంటి? అంత పెద్ద విషయం కాదు అది, చివరి ప్రయారిటీ దానికే ఇస్తున్నాం. సో ద లీస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, చెక్ ఇట్ అవుట్ అంటే ఒకసారి చెక్ చేసుకో, అతను చెప్పిన విషయం నిజమేనా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకో. చెక్ ఇట్ అవుట్ అంటారు కదా, అది నిజాలు తెలుసుకోవడం. నిజాలు తెలుసుకోవడం.
పేజ్ నెంబర్ 86లో ఉన్నది. నెక్స్ట్ హెడెడ్ స్ట్రైట్ ఫార్. హెడెడ్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్. ఎప్పుడు హెడ్ స్ట్రైట్ పెడతాము? దేనికన్నా మనం రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు. వెంట్ టువర్డ్స్ ఐరన్ విల్ ఆర్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెంటల్ టఫ్నెస్ క్యారెక్టరైజ్డ్ సంతోష్ యాదవ్. సంతోష్ యాదవ్ అంటే ఏం లేదు, వెంట్ టువర్డ్స్ ఐరన్ విల్. ఐరన్ విల్ అంటే చాలా బలమైన కోరిక. నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెంటల్ టఫ్నెస్. మెంటలీ చాలా దృఢంగా మనం డిసైడ్ అయిపోయి ఉండడం. క్యారెక్టరైజ్ సంతోష్ యాదవ్. సంతోష్ యాదవ్ అనే వ్యక్తి హీఈస్ ఫిజికల్ ఎండ్యూరెన్స్, ఫిజికలీ చాలా దృఢంగా, మెంటలీ చాలా టఫ్గా, అసలు ఒక డిసైడ్ అయ్యాడంటే ఇంకా వేరే మార్పు అనేది ఉండదు. అలాంటి దీంట్లో ఉన్న అతన్ని హెడెడ్ స్ట్రైట్ ఫార్. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం? హెడ్ స్ట్రైట్ పెడతాం కదా, అది ఇక్కడ మీనింగ్. నెక్స్ట్ టాప్ ఆనర్స్. టాప్ ఆనర్. ఆనర్ అంటే గౌరవం, గౌరవించడం. అంటే ఏంటి? హైయెస్ట్ అవార్డ్స్. హైయెస్ట్, చాలా గొప్ప అవార్డు. నెక్స్ట్ ఇది నెక్స్ట్ వర్డ్ అండి. ద ఎనార్మిటీ ఆఫ్ ద మూమెంట్. ద ఎనార్మిటీ ఆఫ్ ద మూమెంట్ అంటే అ వెరీ గ్రేట్ మూమెంట్, చాలా గొప్ప మూమెంట్ అది. నాకు ఆస్కార్ అవార్డు ఇస్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎనార్మిటీ ఆఫ్ ద మూమెంట్ అంటారు, అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అన్నమాట. పేజ్ నెంబర్ 87లో ఉన్నది. నెక్స్ట్ రీచ్ ఫర్ ద టాప్ లెసన్లో సేమ్, ఈ లెసన్లోనే నెక్స్ట్ పేజ్ నెంబర్ 87లో ఉన్న ఇంకో వర్డ్ సింక్ ఇన్. సింక్ అవ్వడం. నీకు నాకు సింక్ అవ్వట్లేదు అంటే నీకు నాకు ఒక అండర్స్టాండింగ్లో లేదు అని అర్థం. సింక్ ఇన్ అంటే నీకు నాకు భలే సింక్ అవుతుంది అంటే ఏంటి? ఇద్దరం ఒక అండర్స్టాండింగ్లో ఉన్నట్టు అర్థం కదా, అది. నెక్స్ట్ హెల్డ్ ఇట్ అలోఫ్ట్. హెల్డ్ ఇట్ అలోఫ్ట్ అంటే చాలా పైకెత్తి ఉంచడం, చాలా గొప్ప స్థానాన్ని ఇవ్వడం. గొప్ప స్థానాన్ని ఇవ్వటం. నెక్స్ట్ ఫర్వెంట్. ఫర్వెంట్ అంటే హ్యావింగ్ స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ ఫీలింగ్. మంచి స్ట్రాంగ్, బలమైన ఫీలింగ్, చాలా నిజాయితీ గల ఫీలింగ్, దాన్ని ఫర్వెంట్ అంటారు. నిజాయితీ అయిన ఫీలింగ్. నెక్స్ట్ జాబ్. జేఏబి, జాబ్. జాబ్ కాదు, జాబ్. పేజ్ నెంబర్ 96లో ఉన్నది. జాబ్ అంటే పాడవడం, పాడవడం, కొట్టడం. ఇక్కడ యాక్చువల్లీ రెండు మీనింగ్లు ఉన్నాయి, పాడవడం అనొచ్చు, కొట్టడం అనొచ్చు. ఇక్కడ ఈ లెసన్ ప్రకారంగా సడన్ రఫ్ బ్లో, బాగా బలవంతంగా వేసి బాదడం. కొట్టడం. పేజ్ నెంబర్ 96. నెక్స్ట్ లెప్రస్ హైడ్. లెప్రస్ హైడ్ అంటే డిస్కలర్డ్ బార్క్. లెప్రసీ కుష్ఠరోగులు, వాళ్ళకి హైడ్ అంటే ఏంటి? వాళ్ళని, వాళ్ళ రోగాన్ని ఎప్పుడు దాచుకుని ఉంటారు వాళ్ళు, బయట వాళ్ళు చూస్తే అసహ్యంగా అనుకుంటారని. ఆ మీనింగ్ ఎందుకన్నారు? డిస్కలర్డ్ బార్క్. బార్క్, చెట్టుకి బార్క్ ఉందంటే, చెట్టుకు ఉందని అనుకోండి, ఇది దాని స్టెమ్, పెద్ద చెట్టు ఉంది, ఇట్లా స్టెమ్ ఉంటుంది కదా, ఈ ప్లేస్లో దీన్ని బార్క్ అంటారు. ఈ ప్లేస్ని బార్క్ అంటారు. అది అసలు మంచి బ్రౌన్ కలర్లో ఉండాలి, మెరూన్ కలర్లో. అలా కాకుండా కలర్లెస్గా అయిపోయింది, తెల్లగా అయిపోయింది అనుకోండి, దాన్ని లెప్రస్ హైడ్ అంటారు. కుష్ఠరోగులు ఎలా ఉంటారు? ఉండాల్సింది కాకుండా ఒక అసహ్యంగా ఉన్న ఆకారంలో ఉంటారు కదా, అందుకని దాన్ని ఇలా పోల్చారనమాట. డిస్కలర్డ్ బార్క్ అన్నారు. నెక్స్ట్ హ్యాక్. కిచెన్ హ్యాక్స్ తెలుసా నీకు అని అంటారు కదా, అంటే కట్ రఫ్లీ బై స్ట్రైకింగ్ హెవీ బ్లోస్. హ్యాక్, కట్ రఫ్లీ, రఫ్గా దాన్ని కట్ చేసేయడం, వేసి ఒక బాధ మనం దీనితో కోడాలితో నరికామని అంటే రెండు ముక్కలు అయిపోవడం, దాన్ని హ్యాక్ అంటారు యాక్చువల్లీ, బై స్ట్రైకింగ్ హెవీ బ్లోస్. నెక్స్ట్
యాంకరింగ్ ఎర్త్. యాంకరింగ్ ఎర్త్ అంటే ట్రీస్ ఆర్ హెల్డ్ సెక్యూర్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్స్ ఇన్ ద ఎర్త్. యాంకరింగ్ అంటే సపోర్ట్తో. ఇప్పుడు చెట్లు ఉన్నాయి మనకి, ఈ కింద రూట్స్ ఉంటాయి కదా, మట్టి, ఇది మట్టి కింద చెట్టుకి ఏముంటుంది, రూట్స్ ఉంటాయి, రూట్స్ వేర్లు ఉంటాయి కదా. ఈ వేరు ఏం చేస్తుంది, ఈ చెట్టుని యాంకర్ చేస్తుంది. అంటే ఆ చెట్టు అంతా నిలబడడానికి మెయిన్ కారణం రూట్సే. వేర్లు వెళ్ళి మట్టిని గట్టిగా పట్టుకొని చెట్టు పడిపోకుండా చూసుకుంటుంది అనమాట. దాన్ని యాంకరింగ్ ఎర్త్ అంటారు, భూమిని, సాయిల్ని. ట్రీస్ ఆర్ హెల్డ్ సెక్యూర్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్స్ ఇన్ ద ఎర్త్, అది మీనింగ్. పేజ్ నెంబర్ 96లో ఉన్నది. నెక్స్ట్, స్నాప్డ్ అవుట్. స్నాప్డ్ అవుట్ అంటే ముక్కలు ముక్కలు చిన్న చిన్న, స్నాప్ చాట్ అంటారు కదా. చిన్న స్నాప్ అంటే ఏంటి, చిన్న షాట్, జస్ట్ స్మాల్ క్లిక్, దాన్ని చాప్డ్ అవుట్. చాప్ చేయడం వేరు, కట్ చేయడం. కట్ అంటే పెద్ద పెద్ద ముక్కలు, చాప్ చేయడం అంటే చిన్న 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 ముక్కలుగా చేయడం అనమాట, అది చాప్డ్ అవుట్ అంటారు. అందుకని దాన్ని స్నాప్ అన్నారు. నెక్స్ట్, స్కార్చింగ్ అండ్ చోకింగ్. ద డ్రైయింగ్ అప్ ఆఫ్ ద ట్రీ ఆఫ్టర్ బీయింగ్ అప్రూటెడ్. ట్రీని, ఒక చెట్టుని అప్రూటెడ్ అంటే పైకి తీసేయడం, వేర్లతో పీకేయడం, లాగేయడం. లాగేసిన తర్వాత ద డ్రైయింగ్ అప్ ఆఫ్ ద ట్రీ, ఆ చెట్టు ఏమైపోతుంది, ఎండిపోతుంది. ఎండిపోయి దాని మట్టిలో ఉండి, మట్టిలోంచి వాటర్ వస్తుంటేనే చెట్టు బాగుంటుంది. దాన్ని మట్టిలోంచి ఎప్పుడైతే తీసేస్తున్నామో అది వెంటనే ఎండిపోతుంది. దాన్ని స్కార్చింగ్ అండ్ చోకింగ్ అంటారు, ఎండిపోవడం. మట్టిలోంచి తీసేయడము, తీసేసిన తర్వాత ఎండిపోవడం, దాన్ని చోకింగ్ అంటారు. నెక్స్ట్, 8th లెసన్, కాఠ్మండు. కాఠ్మండు మనకు తెలుసు కదా, గ్రేటెస్ట్ కాశ్మీర్ దగ్గర ఉన్న హిల్ స్టేషన్ కాఠ్మండు. ఇట్స్ అ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్, సిమ్లా లాగా. అది మంచి టూరిస్ట్ స్పాట్, అది హిల్ స్టేషన్ అనమాట. అది మంచి చల్లగా, ఎప్పుడు చలి పుడుతూ మంచిగా ఉంటుంది. ఆ సీనరీ ఊటీ కొడైకెనాల్ లాగా ఉంటుంది కాఠ్మండు. నెక్స్ట్, దాంట్లో ఉన్న ఫస్ట్ మీనింగ్ పేజ్ నెంబర్ 98లో ఉన్నది, ప్రొక్లెయిమ్. ప్రొక్లెయిమర్ అంటారు కదా, ప్రొక్లెయిమర్ విన్నారు. అది ఏం చేస్తుంది, వేస్ట్ అయిపోయిన దాన్ని అన్నిటినీ తీసేసుకొని కలెక్ట్ చేసుకొని వెళ్తుంది అనమాట. ఇక్కడ ఈ లెసన్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన మీనింగ్, మేక్ నోన్ పబ్లిక్లీ ఆర్ అఫీషియలీ. ఏదైనా ఒక విషయాన్ని అందరికీ తెలిసేలాగా అఫీషియల్లీ అనౌన్స్ చేయడాన్ని ప్రొక్లెయిమ్ అంటారు. నెక్స్ట్, ఫెబ్రైల్ కన్ఫ్యూషన్. ఫెబ్రైల్ అంటే హరీడ్ యాక్టివిటీ, కంప్లీట్ కేయోస్. ఫెబ్రైల్ అంటే తొందరపడి నిర్ణయం తీసుకున్నారనుకోండి, కన్ఫ్యూషన్లో ఉన్నారనుకోండి, ఏదైనా కానీ తొందరపాటు. దీన్ని ఫెబ్రైల్ అంటారు. నెక్స్ట్, ష్రైన్. ష్రైన్ అంటే ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్, గుడి అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, ఏదన్నా కానీ దేవుళ్ళు ఉండే ప్లేస్ని, ఒక దేవాలయంని ష్రైన్ అంటారు. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 99. నెక్స్ట్, హేవన్. హేవన్ అంటే ఎ సేఫ్ ప్లేస్, చాలా భద్రమైన, చాలా జాగ్రత్త అయిన చోటు. జాగ్రత్త అయిన చోటు, లేదంటే మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే స్థలం. పేజ్ నెంబర్ 100లో ఉన్నది. నెక్స్ట్, మార్జిపన్. మార్జిపన్ అంటే ఎ స్వీట్ మేడ్ విత్ గ్రేటెడ్ అంటే తురిమిన, ఆల్మండ్ అంటే బాదం, తురిమిన బాదంతో చేసిన ఒక రకమైన మంచి స్వీట్ని మార్జిపన్ అంటారు. పేజ్ నెంబర్ 101లో ఉన్నది. నెక్స్ట్, బ్రేజియర్. బ్రేజియర్ అంటే స్టవ్, ఓపెన్ స్టవ్. స్టవ్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది, బర్నరు, దానిపైన ఒక ప్లేట్ లాగా పెడతాము నిప్పు బయటికి రాకుండా. అట్లా కాకుండా మనం వుడ్స్ పెట్టామంటే నిప్పు బయటికి వచ్చిందంటే దాన్ని బ్రేజియర్స్ అంటారు. పేజ్ నెంబర్ 101లో ఉన్నది.
నెక్స్ట్ నాసియేటింగ్. నాసియేటింగ్ అంటే నీరసం, ఒక రకమైన కళ్ళు తిరగడం. కళ్ళు తిరగడం, దీన్ని నాసియేటింగ్ అంటారు. పర్స్, ప హైఫన్ పెట్టి ఎస్సి, బై ఇట్ సెల్ఫ్, దానికి అదిగానే, దాని స్వయంగా, 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 బై ఇట్ సెల్ఫ్. మెడిటేటివ్లీ, మెడిటేటివ్ అంటే మెడిటేషన్ అంటేనే ఏంటి, మన ఆలోచనలు, మన బ్రెయిన్, మన బ్రెత్ అన్నీ మనం గమనించుకోవడం, థాట్ఫుల్లీ గమనించుకోవడం. గమనించుకోవడం. నెక్స్ట్ ఆఫ్ హ్యాండెడ్. ఆఫ్ హ్యాండెడ్ మీన్స్ క్యాషువల్, నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్. ఆఫ్ హ్యాండెడ్, ఆన్ హ్యాండెడ్ అంటే చేతిలో చెయ్యి, అంటే నువ్వు ఏ పని చేసినా నేను నీకు సపోర్ట్ ఉంటాను అనడం. ఆఫ్ హ్యాండెడ్ అంటే చేతిలోంచి చెయ్యి తీసేయడం, అంటే ఏంటి, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, నువ్వు చేసే పనిలో నాకు ఇంట్రెస్ట్ లేదు అని. చేసే పనిలో ఇంట్రెస్ట్ లేదు అనడాన్ని ఆఫ్ హ్యాండెడ్ అన్నారు. యాక్చువల్గా అది మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందని ఎగ్జాంపుల్స్తో ప్రతిదానికి చెప్తున్నాను నేను. ఆఫ్ హ్యాండెడ్ అంటే ఇక్కడ జస్ట్ మీనింగ్ ఇచ్చేసాడు అంతే. నేను మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తే మీకు ఆ సిచ్యువేషన్ కళ్ళకు అద్దినట్టు, ఆ వర్డ్ చూడంగానే మేడం ఆ రోజు అది చెప్పారు కదా అని మీకు అర్థమవుతుంది, కాబట్టి నేను ఎగ్జాంపుల్స్తో చెప్తున్నాను అనమాట. ఆన్ హ్యాండెడ్, ఆఫ్ హ్యాండెడ్ అనగానే మీకు వెంటనే క్లిక్ అవుతుంది ఆ వర్డ్. నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్, ఏదో ఒక విషయం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడాన్ని ఆఫ్ హ్యాండెడ్ అంటారు. నెక్స్ట్ ఫింగరింగ్. ఫింగరింగ్ అంటే వే ఆఫ్ ప్లేసింగ్ ద ఫింగర్స్ టు ప్లే డిఫరెంట్ నోట్స్. నోట్స్ ఇట్లా 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 అనడం అనమాట. ఏదైనా ఒక నోట్స్, మన మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా ఇట్లా 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 అంటారు, ఇలా 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 అంటుంటారు కదా, అది మ్యూజికల్ లాంగ్వేజ్. అది ఫింగర్స్తో మూవ్ చేసి ఏదైనా ఒక మ్యూజిక్ని ప్లే చేయడం దాన్ని ఫింగరింగ్ అంటారు. నెక్స్ట్ దట్ ఈస్ ఇన్ పేజ్ నెంబర్ 102. నెక్స్ట్ కాంపస్. కాంపస్ అంటే యాక్చువల్గా అది డైరెక్షన్ని చూపిస్తుంది, దిక్కుని చూపిస్తుంది, దారిని చూపిస్తుంది యాత్రికులకి. కానీ ఇక్కడ ఈ లెసన్ ప్రకారంగా రేంజెస్. రేంజెస్ అంటే చిన్న చిన్న పర్వతాలు, కాంపస్ అనొచ్చు. నెక్స్ట్ డయూర్నల్. డయూర్నల్ అంటే ప్రతిరోజు, తరచుగా, దినం దినం దినం, రోజువారీ అనొచ్చు. రోజువారీ, రోజువారీని డయూర్నల్ అంటారు. దిస్ ఇస్ ఇన్ పేజ్ నెంబర్ 107. రోజువారీ. ఓకే, that's all for 9th standard glossary. See you in 10th standard glossary. Thank you.